బీజేపీ ప్రభంజనం. సింగిల్ నెంబర్ లాటరీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి అప్పటి ప్రధానిని సైతం కదిలించి లాటరీలను నిషేధింపజేసి వేలాది కుటుంబాలను ఆదుకున్న వ్యక్తిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. చిన్నతనము నుండి ప్రజా సేవయే తన లక్ష్యంగా ఎన్నెన్నో ఉద్యమాలు సాగించెను దీక్షగా. ఒక్క అంకె లాటరీలు నివారించి నిషేధించి బడుగు బతుకులందు వెలుగు నింపెవారి కండగా. చదువులలో ఘనపాటి సంస్కారములోన మేటి ఎదిగినాడు వాజ్పేయి అద్వానీ స్ఫూర్తితోటి. నవభారత నిర్మాణమే తన జీవన వేదమైన ప్రభంజనం. ప్రభంజనం ఇది ప్రభాకరుని ప్రభంజనం. ప్రభంజనం ప్రభంజనం ఇక బీజేపీ ప్రభంజనం. ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడాలి, నాయకుడెప్పుడు జనం గుండె చప్పుడుగా ఉండాలనే ఆశయంతో ప్రాజెక్టుల్లో జరిగే అవినీతిని ప్రశ్నించడంలో ప్రభాకర్ ఓ ఇంజనీరింగ్ నిపుణుడిలా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో, ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన ఓ పాత్రికేయుడిలా, సామాజిక రాజకీయ అంశాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రజావాణిని బలంగా వినిపించగలిగే పోరాట యోధుడిగా కనిపించేవారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే జంట నగరాల ట్రాఫిక్ సమస్యపై ఓ అవగాహన ఏర్పరచుకుని అధ్యయన పత్రాన్ని రూపొందించారు. వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ సమస్యపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఔటర్ పెరిఫెరీ ఏరియాలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని ఈరోజు ప్రధానంగా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారో దాని నుంచి సిటీలోకి రావడానికి రేడియల్ రోడ్స్ని వీళ్ళు స్ట్రెంథెన్ చేయాలి. ఆ రోడ్స్ని స్ట్రెంథెన్ చేయకపోవడం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఔటర్ ఏరియాలో తిరుగుతున్నట్టుగానే మనకు కనబడుతుంది. కానీ దానివల్ల మనం సకాలంలో సరైనటువంటి కార్యాలయానికి చేరలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పైగా ఈరోజు ఎయిర్పోర్ట్ని షిఫ్ట్ చేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది అనుకున్నారు, సెక్రటేరియట్ని మారిస్తే ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటారు. ఆ రకంగా తగ్గేటువంటి ట్రాఫిక్ చాలా తక్కువ. ఈరోజు అనేక సంస్థలు, అనేక కార్యాలయాలు నగరంలో ఉన్నాయి, నగరం వెలుపల కూడా ఉన్నాయి. కానీ వీటికి వెళ్ళేటువంటి రోడ్ల యొక్క విస్తీర్ణం చూసినట్టయితే చాలా తక్కువ ఉంది. ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో పోలిస్తే 4 లేన్, 6 లేన్, 8 లేన్ ఉంది. మరి ఆ రకంగా మనకి సిటీలో వీళ్ళు కనీసం 2 లేన్ అన్న పెట్టి కావాల్సినటువంటి వెడల్పు ఉండటంతో పాటు ఫ్లైఓవర్ కూడా అదే వెడల్పులో ఉండాలి. లేకపోయినట్టయితే ఇది ఒక న్యారోనెస్ వల్ల అక్కడ మళ్ళీ స్టాంపేడ్ ఏర్పడటం, అక్కడ ట్రాఫిక్ రద్దీ ఆగిపోవడం అనేది మనకు కనబడుతుంది. భారతీయులు విశేషంగా